విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఒక రిక్షా ఎక్కిందని మీకు తెలుసా? 1995లో విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా వాళ్ళ ఉండేవాడు. అతను దుర్గమ్మ తల మీద అపారమైన భక్తితో ఉన్న వ్యక్తి. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడిపేవాడు. ఒకరోజు ఉదయం నుండి రాత్రి వరకు శ్రమించి రాత్రి అయ్యిందని ఇంటికి వెళ్దామని రిక్షా తొక్కుతూ వెళ్తుంటాడు. అర్ధరాత్రి సమయం, రోడ్డు మొత్తం చీకటి. అప్పుడు మార్గం మధ్యలో ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకుని నుదుటిన ఒక పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డుపై నిలబడి కనిపిస్తుంది. ఆమె వెంకన్నను ఆపి, నన్ను ఇంద్రకీలాద్రి వద్ద దింపాలి బాబు అని అంటుంది. వెంకన్న సరే అమ్మా రండి కూర్చోండి అని అంటాడు. ఆమె రిక్షాలో కూర్చొని ఇలా అంటుంది, బాబు ఇప్పుడు 12 దాటింది, ఇప్పుడు అర్ధరాత్రి, మొత్తం చీకటి. ఈ ఊళ్ళో రాత్రి అయితే దుర్గమ్మ కొండ మీద నుండి దిగి వచ్చి గ్రామ సంచారం చేస్తుందట కదా, ఆమెకు ఎవరు కనిపించినా చంపేస్తుందంట, నీకు భయం లేదా అని అడుగుతుంది. దానికి వెంకన్న ఇలా అంటాడు, దుర్గమ్మ నాకు తల్లి లాంటిదమ్మా, తల్లిని చూసి ఎవరైనా భయపడతారా? నా తల్లి నన్ను ఏం చేస్తుంది? నా తల్లి నన్ను కాపాడుతుంది, నా తల్లి నా మంచి కోరుకుంటుంది, నన్ను ఆశీర్వదిస్తుంది అని అంటాడు. అలా కొంతసేపటికి రిక్షా ఇంద్రకీలాద్రి దగ్గరకు చేరుకుంటుంది. వెంకన్న ఏ ఇంటి దగ్గర ఆపాలి తల్లి అని అంటాడు. కానీ వెనక నుండి ఏ సమాధానం రాదు. తిరిగి చూస్తే రిక్షాలో ఎవరు లేరు. ఎక్కడైనా పడిపోయిందా అని రోడంతా వెతుకుతూ ఉండంగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. ఇదేంటమ్మా, ఇంత దూరం కష్టపడి తీసుకొచ్చాను కదా, కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోతున్నారేంటి అని అంటాడు. ఇచ్చేశాను కదా వెంకన్న, ఒకసారి నీ తల మీద చూసుకో, ఆమెకు నా పేరు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయి వెంకన్న తలపై చేయి పెట్టగానే అక్కడ ఒక బంగారు గాజు 10 రూపాయల నోటు ఉంటాయి. గాజు చూస్తే అచ్చం అమ్మవారి గాజులా ఉంటుంది. అప్పుడే వెంకన్నకు అర్థమవుతుంది, నా రిక్షా ఎక్కింది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అని. మీకు కనకదుర్గమ్మ తల్లి ఇష్టమైతే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.